యుద్ధ వాతావరణం ఒకటి నెలకొంది మనకు ఆల్మోస్ట్గా. సో చాలామంది ఏంటంటే యుద్ధం చేయాలనేటువంటి ఒక అభిప్రాయంతో ఉన్నారు. పెహల్గావ్లో ఇస్లామిక్ తీవ్రవాద దాడి జరిగిన తర్వాత ఇది కొత్తగా వచ్చినటువంటిది కాదు. 1947లో దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఒకటి ఇస్లామిక్ తీవ్రవాదులు, మరొక పక్కన అప్పట్లో భారతదేశపు రాజకీయ పరిపాలన పగ్గాలను చేపట్టేటువంటి కాంగ్రెస్ నాయకులు. మెజారిటీ హిందూ సభ్యులకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి దీన్ని ఎక్కడో చోట దీన్ని నిర్మూలించాలి, దీనికి ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పెట్టాలి, దీన్ని సమూలంగా నిర్మూలించాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాళ్ళు, జాతీయవాదంతో ఉన్న వాళ్ళు ఇవాళ ప్రభుత్వంలో ఉన్నారు. ఈ దేశ ప్రయోజనాలను పణంగా పెట్టి, తాకట్టు పెట్టి, అమ్మేసి ఇక్కడి ప్రజల యొక్క మాన ప్రాణ ధన రక్షణకు మొట్టమొదటిసారిగా నేను నా జీవితంలో, నా 63-64 ఏళ్ల జీవితంలో అసదుద్దీన్ ఓవైసీ నెత్తి మీద ఇవాళ కూడా ఇంత జరిగినా దేశం యావత్తు కూడా ఏకాత్మతా భావంతో అంటే ఒకే ఫీలింగ్తో పాకిస్తాన్ శిక్షించాలి, తొడముట్టించాలి, తీవ్రంగా నాశనం చేయాలంటుంటే 4 సినిమాలు చేసుకుని డబ్బులు సంపాదించుకునే వాడేమో చిచ్చిచ్చి పాకిస్తాన్ ఆర్టిస్టులను బ్యాన్ చేయకూడదు అంటాడు. ఒకడు పోయి చచ్చిపోయిన వాడి కుటుంబాలను ఇంటర్వ్యూ చేయడు. అక్కడ ఎవరితో నువ్వు దేశానికి పనిచేస్తున్నావా, దేశ ద్రోహాన్ని చేస్తున్నావా? ప్రమాదం అన్నది అంతర్గత ప్రమాదాలు బయట నుంచి కావు. ముందుగా ముఖ్యంగా వీళ్ళను కనుక కట్టడి చేయకపోతే దీన్ని హిందూ ముస్లిం ఇష్యూగా చిత్రీకరించి 2 దేశాలకు 2 మతాలకు లిమిట్ చేద్దామంటే కుదరదు, తప్పది. ఇస్లామిక్ తీవ్రవాదం మొత్తం ప్రపంచానికే ప్రమాదకరము. నమస్కారం, జాగృతి టీవీ ప్రేక్షకులకు సుస్వాగతం. విపత్తులు, సవాళ్ళు అనేవి భారతదేశానికి ఎప్పుడు కొత్త కాదు. అయితే ఎప్పట్లాగానే ఇప్పుడు మరోసారి మనకి పాకిస్తాన్ రూపంలో ఇంకోసారి సవాల్ ఎదురైంది. దీనికి బంగ్లాదేశ్ కూడా తోడైంది. ఈ పరిస్థితుల్లో రకరకాల ఆప్షన్స్ మన ముందున్నాయి. రాజకీయ పరిస్థితులు కావచ్చు, ఇతరత్ర దౌత్య మార్గాలు కావచ్చు, అనేకమైనటువంటి పరిస్థితుల మీద మనం ఆలోచిస్తున్న తరుణంలో మనం ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుంది, ఎటువంటి అడుగులు పడితే బాగుంటుంది, ఈ అంశాల మీద మనతో మాట్లాడడానికి శ్రీ కామర్స్ బాలసుబ్రహ్మణ్యం గారు మనతో ఉన్నారు. వారు సుప్రీంకోర్టు న్యాయవాది, జర్నలిస్టు, అలాగే సామాజిక రాజకీయ విశ్లేషకులు. నమస్కారం సుబ్రహ్మణ్యం. నమస్కారం అండి. జాగృతి ప్రేక్షకులకు నమస్కారం. సార్, ఇప్పుడు పెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ రూపంలో ఎదురైనటువంటి కొత్త సవాల్ ఏదైతే ఉందో, ఇప్పుడు యుద్ధ వాతావరణం ఒకటి నెలకొంది మనకు ఆల్మోస్ట్గా. సో చాలామంది ఏంటంటే యుద్ధం చేయాలనేటువంటి ఒక అభిప్రాయంతో ఉన్నారు. దీన్ని మీరే దృష్టికోణంతో చూస్తారు? పెహల్గావ్లో ఇస్లామిక్ తీవ్రవాద దాడి జరిగిన తర్వాత ఇది కొత్తగా వచ్చినటువంటిది కాదు. 1947లో దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ కాశ్మీర్ ఇష్యూను రావణ కాష్టంలాగా రగులుస్తూనే వస్తున్నారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఒకటి ఇస్లామిక్ తీవ్రవాదులు, మరొక పక్కన అప్పట్లో భారతదేశపు రాజకీయ పరిపాలన పగ్గాలను చేపట్టేటువంటి కాంగ్రెస్ నాయకులు. ఇందులో ఎటువంటి మొహమాటం లేదు, కించిత్తు సందేహం కూడా లేదు. గత 7 దశాబ్దాలుగా కాంగ్రెస్ నాయకులు అనుసరించినటువంటి విధి విధానాల కారణంగా, అనుసరించినటువంటి దుశ్చర్యల కారణంగా, ఇంతకంటే వేరే పదం లేదు, తప్పుడు విధానాల కారణంగా ఇవాళకి కూడా కాశ్మీర్లో ఇస్లామిక్ తీవ్రవాదులు, పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదులు, పాకిస్తాన్ సైన్యంలో పనిచేస్తున్న వాళ్లే తీవ్రవాదులుగా మారి ఏదో డెప్యుటేషన్ మీద వచ్చినట్టు ఇక్కడికి వచ్చి 2 తీవ్రవాద సంఘటనలు చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళ ఉద్యోగాలు చేరుతున్నారు. జరుగుతున్న పరిణామం ఏంటంటే, కొత్తగా ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది, సమాజం మొత్తం ఆలోచించాల్సింది ఏంటంటే, గతంలో ఎన్నిసార్లు ఎంతమంది మారణహోమం జరిగినా, దాదాపు 5 లక్షల మంది కాశ్మీరీ పండితులను కేవలం అక్కడి నుంచి తరిమి కొట్టినా, వాళ్ళ స్త్రీలను మానభంగాలు చేసినా, బలవంతపు వివాహాలు చేసినా, బాంబేలో పేలుడు జరిగిన, ఉత్తరప్రదేశ్లో జరిగిన, కేరళలో జరిగిన, కర్ణాటకలో జరిగిన, హైదరాబాద్ గోకుల్లో కానీ, లుంబిని పార్క్లో కానీ జరిగిన, తాత్కాలికంగా ఏదో ఆవేశం పడి అయ్యో ఇదేదో చేస్తే బాగుండని అనుకున్న వాళ్లే తప్ప, మన రాజకీయ చేతగాని అసమర్థత కారణంగా ఆ ఆవేశం అంతటితో ఆగిపోయింది. ఇవాళ జరిగిన ఒక పరిణామం ఏంటంటే, ప్రజల ఆక్రందనను, ఆవేశాన్ని, వాళ్ళ మానసిక స్థితిగతులను అర్థం చేసుకునేటటువంటి మనుషులు వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నారు. మెజారిటీ హిందూ సభ్యులకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి దీన్ని ఎక్కడో చోట దీన్ని నిర్మూలించాలి, దీనికి ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పెట్టాలి, దీన్ని సమూలంగా నిర్మూలించాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాళ్ళు, జాతీయవాదంతో ఉన్నవాళ్ళు ఇవాళ ప్రభుత్వంలో ఉన్నారు. ప్రపంచపు చివరి వరకు
తీవ్రవాదాన్ని తరిమి కొట్టాలనే దృఢ సంకల్పం ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ అధికారంలో ఉన్నారు. వీటి కారణంగా ఇవాళ ప్రజలు పెహల్గాం ఇన్సిడెంట్ జరిగిన తర్వాత, దుర్ఘటన జరిగిన తర్వాత అమాయకమైనటువంటి 26-27 మందిని మతం పేరు చెప్పి చంపేసిన తర్వాత ప్రజల్లో వచ్చినప్పుడు ఆక్రోశము, ఆవేదన, లేకపోతే వాళ్ళ యొక్క మానసిక స్థితిని అర్థం చేసుకున్న కారణంగా దానికి అనుగుణంగా ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కాబట్టి దీనికి ఎక్కడో చోట ఏదో ఒక పరిష్కారం దొరుకుతున్న నమ్మకంతో ఉన్నారు ప్రజలు. మీరు అన్నట్టుగా యుద్ధం కోరుకోవడం లేదు, కానీ యుద్ధం అనివార్యము. ఎందుకంటే యుద్ధం చేస్తే తప్ప తీవ్రవాదాన్ని తుదముట్టించాలంటే యుద్ధం చేయాల్సిందే. ఈ యుద్ధం చేయడానికంటే కాబట్టి ప్రజలు ఏం చేస్తున్నారంటే ఇవాళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సమర్థిస్తున్నారు. ప్రజల అభీష్టం మేరకు ప్రభుత్వం పనిచేస్తోంది. యుద్ధం వస్తుందా అంటే వచ్చినా రాకపోయినా మెజారిటీ హిందూ ప్రజల యొక్క మనోభీష్టము, ఆకాంక్ష నెరవేరి భారతదేశపు భౌగోళిక సరిహద్దుల నుంచి తీవ్రవాదము తుదముట్టింపబడుతుందన్న నమ్మకంతో ప్రజలున్నారు. అదే పనితో కేంద్ర ప్రభుత్వం కూడా పనిచేస్తోంది. ఇంతేకాకుండా గత 70-80 సంవత్సరాలుగా మనం ప్రజలు కోరుకుంటున్నటువంటి మన భూభాగాన్ని అప్పటి కాంగ్రెస్ పాలకులు వాళ్ళ యొక్క దీనికోసం చేసినటువంటి పని కారణంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ను వెనక్కి తెచ్చేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుందని ప్రజలు నమ్ముతున్నారు. ఈసారి ఆ పని కూడా జరుగుతుంది అని ప్రజలు నమ్ముతున్నారు. అదే దిశలో, అదే కోణంలో ప్రభుత్వం కూడా పనిచేస్తుంది. కాబట్టి మనం ఏదో యుద్ధోన్మాదులం కాదు, మనం యుద్ధ పిపాసులం కాదు, మనం రక్తం కోరుకోవడం లెక్క అని శత్రువును సంహరించాల్సి వచ్చినప్పుడు, చెడును నిర్మూలించాల్సి వచ్చినప్పుడు, తీవ్రవాదాన్ని తుదముట్టించాల్సి వచ్చినప్పుడు యుద్ధం అనివార్యం అయితే చేస్తాము. ఆ చేయటంలో కూడా పూర్తి సాధనా సంపత్తులతో చేయడానికి మనం సిద్ధంగా ఉన్నామన్నది గుర్తించాలి. ఇవాళ యుద్ధం అంటే డెఫినేషన్ కొంచెం మారినట్టుగా కూడా అనిపిస్తుంది సార్. ఎందుకంటే డైరెక్ట్గా యుద్ధం చేయడమా, లేదంటే ఆర్థిక యుద్ధం చేయడమా, వనరులకి బ్రేక్ చేయడమా అని. మొదటి నుంచి యుద్ధం అంటే ఇంతే. మహాభారత కాలంలో యుద్ధం చేయాలనుకున్నప్పుడు ప్రారంభం ఎక్కడ జరిగింది తెలుసా? ఏదో కురుక్షేత్రంలో కృష్ణుడు శంఖం పూరించో లేకపోతే పాంజన్యం పూరించో చెప్తే కాదు. మహాభారత యొక్క యుద్ధము ఉత్తర గోగ్రహణంతో ప్రారంభమైంది. పాండవులు అజ్ఞాతవాసం చేస్తున్నప్పుడు విరాటరాజు కొలువును ముట్టడి వెళ్ళినప్పుడు పాండవులేమి ఉచ్చి కత్తులు, కటార్లు లేకపోతే బాణాలు, వీణాలు వేసి రాలా. విరాటరాజుకు రాష్ట్రపు యొక్క ఆ దేశపు యొక్క ఆ రోజుల్లో బలమైన పునాది అయినటువంటి ఆర్థిక వ్యవస్థను కొల్లబడదలుచుకున్నారు. అందుకే గోవులు ఎత్తుకుపోయారు వాళ్ళు. పూర్వకాలంలో ఇప్పుడంటే మనకు గోవు అంటే ఏదో చాలా ఈ ఇంగ్లీష్ చదువులు వచ్చిన తర్వాత మనం దాన్ని చిన్న చూపుగా చూస్తున్నాం. కానీ ఆర్థిక వ్యవస్థకు, బలమైనటువంటి ఆర్థిక వ్యవస్థకు ఆ రోజుల్లో గోవు ఒక ప్రధాన కారణం. కాబట్టి ఏం చేశారు వాళ్ళు కౌరవులు? దాని పేరే ఉత్తర గోగ్రహణం. అంటే ఏంటంటే ఒక దేశాన్ని కనుక బలహీనపరచాల్చుకున్నప్పుడు ఆ దేశాన్ని బలహీనపరచడానికి ఆ దేశం యొక్క ఆర్థిక వనరులను దెబ్బతీయాలి. ఇది ఫండమెంటల్ ప్రిన్సిపల్ చరిత్ర నుంచి వస్తున్నది. దీన్నే తదనంతర కాలంలో మన ఆర్థిక వ్యవస్థను భగ్నం చేసి బ్రిటిష్ వాళ్ళు మనపైన పరిపాలన చేశారు. సో ఇవాళ జరిగిన పొరపాటు ఏంటంటే 47 నుంచి 2025 వరకు మనకు కొన్ని బంగారు అవకాశాలు, సువర్ణ అవకాశాలు వచ్చినప్పటికి కూడా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు, జవహర్లాల్ నెహ్రూ కావచ్చు, ఇందిరాగాంధీ కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, ఈ దేశ ప్రయోజనాలను పణంగా పెట్టి, తాకట్టు పెట్టి, అమ్మేసి ఇక్కడి ప్రజల యొక్క మాన ప్రాణ ధన రక్షణకు విలువ ఇవ్వకుండా కేవలం మూకుమ్మడి ఓట్ల రాజకీయాల కోసం, ముస్లింలు, మైనారిటీ వర్గాల ఓట్ల కోసం వీళ్ళ అయ్యగారి సొమ్ములాగా మన భూభాగాలు ఇచ్చేశారు. ఆర్థిక శాంక్షన్స్ లేవు, లేకపోతే ఇతర శాంక్షన్స్ లేవు. చరిత్రలో ఇవాళ ప్రపంచంలో భారతదేశం పైన ప్రపంచం అంతా ఎందుకు అట్లా నిఘా వేసుకున్నట్టు చూస్తోందంటే చాలా ఆశ్చర్యంగా, ఆసక్తికరంగా ఏ మార్గాల ద్వారా యుద్ధం చేయొచ్చో ఆ అన్ని మార్గాలను కూడా ఇప్పుడున్న ప్రభుత్వం అనుసరిస్తోంది, అమల్లో పెడుతోంది. నీళ్ళు ఆపేసింది, వీసాలు రద్దు చేసింది, ట్రేడ్ బంద్ చేసింది, వ్యాపారం. దానికి ఎవరైతే ఆర్థిక సహాయం చేస్తున్నారో IMF లాంటి సంస్థలపైన ఇవాళ కేవీ సుబ్రహ్మణ్యం 6 నెలల ముందుగానే బర్తరఫ్ చేసింది భారత ప్రభుత్వం తరఫున IMFలో ఉన్నవాడంటే మీరు దాన్ని అర్థం చేసుకోవాలి. ఏ మూల, ఏ కోశాన, నో స్టోన్ అన్టర్న్డ్ అని ఇంగ్లీష్లో సామెత. ఏ చిన్న అంశాన్ని కూడా వీళ్ళు నెగ్లెక్ట్ చేయడం లేదు, నిర్లక్ష్యం చేయడం లేదు. ప్రతి అంశాన్ని కూడా వీళ్ళు తీసుకుంటారు. దాని కారణంగానే ఇవాళ
సౌదీ లాంటి దేశాల దగ్గరికి వెళ్ళి, ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాలకు కూడా వెళ్ళి పాకిస్తాన్ని దౌత్యపరంగా ఏకాకిం చేయడానికి కావాల్సిన అన్ని మార్గాలు అనుసరించారు. పాకిస్తాన్ యొక్క ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేయడానికి, చిన్నాభిన్నం చేయడానికి కావాల్సిన అన్ని మార్గాలు తీసుకుంటారు. కాబట్టి యుద్ధం యొక్క డెఫినేషనే మారలా. గత ప్రభుత్వాలు వాళ్ళ స్వార్థ రాజకీయ సంకుచిత ప్రయోజనాల కోసం, గత ప్రభుత్వాలు ఖచ్చితంగా కాంగ్రెస్ లేదా కుహనా సెక్యులరిస్టు, కుహనా మేధావులు, ఈ సమాజ్వాదీ పార్టీ రండి, ఆ బెంగాల్లో సమంతా పార్టీ రండి, ఇంకోటి ఇట్లాంటి డిఎంకే లాంటి వాళ్ళు, వీళ్ళు ఏం చేశారంటే ఈ మూకుమ్మడి రాజకీయాల ముస్లిం ఓట్ల కోసం, ముస్లిం సంతుష్టీకరణ విధానాల కారణంగా వీటిని అమలు చేయాల. అది ఈ దేశానికి బట్టి దరిద్రం. ఈ 70 సంవత్సరాలుగా బట్టినటువంటి దేశం యొక్క దౌర్భాగ్యాన్ని, దురదృష్టాన్ని ఇవాళ జాతీయవాదాలతో కూడుకున్నటువంటి ప్రభుత్వం కేంద్రాలు వచ్చింది. కాబట్టి ఇది ఇవాళ దాన్ని నిర్మూలించే పని పెట్టింది. ఇది చాలా వేగవంతంగా, చాలా బలంగా, దృఢంగా సాగుతోంది. పాకిస్తాన్ వైఖరిని ప్రపంచంలో ఉన్నటువంటి ముస్లిం దేశాలు ఏ దృష్టికోణంతో చూస్తున్నాయి సార్? సమర్థిస్తున్నాయా, వ్యతిరేకిస్తున్నాయా? మీరు ఏ పేపర్ తెరిచినా, ఏ ఛానల్ పెట్టినా ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ ఉన్నాయి, ఓఐసీలు, కరడుగట్టిన ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి. ఇవేవి కూడా పాకిస్తాన్కు మద్దతుగా లేవు. పాకిస్తాన్ ప్రపంచంలో ఒంటరి అయిపోయింది, ఏకాకి అయిపోయింది అన్న భయం ఏర్పడ్డ తర్వాత ఆ భయం యొక్క రిపర్కషన్స్, దాని యొక్క ప్రతిస్పందనలు భారతదేశంలో కూడా కనబడుతున్నాయి. ఇవాళ పైకి ఏమనిపించినా కేవలం మన బతుకు, మన మనుగడ అన్నటువంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలు కూడా వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చుకుంటున్నారు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఇది మన ఈ ప్రముఖ ఛానల్ ఎక్కడా కూడా దీన్ని అంతగా ప్రస్ఫుటంగా చెప్పలేదు. కానీ భారతదేశంలో సుమారుగా 4,50,000 మసీదులు ఉన్నాయి. పెహల్గాం ఇన్సిడెంట్ తర్వాత నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా మన భారత వైమానిక, నావిక, భూసల సైన్యాలు చేస్తున్నటువంటి యొక్క పరీక్షల కారణంగా, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల కారణంగా, దౌత్యపరంగా తీసుకున్న కారణంగా, ఆర్థికంగా తీసుకున్నటువంటి కారణంగా ఇవాళ భారతదేశపు ముస్లింలలో కూడా నిన్నటి వరకు కూడా నేను ఒక్కడున్నా 100 మంది ముస్లింలతో, హిందువులతో తగాదా పెట్టుకునేవాడు. ఇవాళ జంక్ ఏం చేయాలంటే 4,50,000 మసీదుల్లో శుక్రవారం నాడు ప్రార్థన జరిగితే, హైదరాబాద్లో ఒకప్పుడు మీకు పరిచయం లేదు కానీ మా చిన్నప్పుడు హైదరాబాద్లో శుక్రవారం ప్రార్థన జరిగిందంటే బిక్కు 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 అంటూ ఉండేవాళ్ళం. ఇప్పుడు బయటికి రాగానే ఏ రాయి కొడతాడో, ఏ బాంబు వేస్తాడో, ఎవరిని చంపుతాడో తెలియదు, ఏ ఇంటిపైన దాడి చేస్తాడో తెలియదు. హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో హిందువులకు ఇళ్లను నామమాత్రంగా ₹1,00,000 దాన్ని 5,000కి 3,000కి కొనుక్కున్న సందర్భాలు ఉన్నాయి. నెట్టేసి వాళ్ళందరూ మైగ్రేట్ అయ్యారు. ఇవాళ ఎక్కడో పాకిస్తాన్, బంగ్లాదేశ్ కాదు, అటువంటి ఇదే పరిస్థితి ఉత్తరప్రదేశ్, బీహారు, రాజస్థాను, గుజరాత్, హైదరాబాద్, ఇట్లాగా ముస్లిం అధిక సంఖ్యలో ఉన్న ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి అనేక దుర్మార్గాలను మేము కళ్ళారా చూసాం, విన్నాం, రాశాం. అటువంటి సమాజంలో ఇవాళ జరిగినట్టు ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు ఏంటంటే ప్రపంచం గుర్తించాల్సింది, మనందరం కూడా గుర్తించాల్సింది. వీళ్ళు భయంతో చేస్తున్నారా, ఐచ్ఛికంగా చేస్తున్నారా పక్కన పెడితే 4,50,000 మసీదుల్లో నల్ల బ్యాండ్లు కట్టుకుని పాకిస్తాన్ను తిడుతూ, పాకిస్తాన్ ప్రేరేపితదని, పాకిస్తాన్ ముర్దాబాద్, పాకిస్తాన్ టెర్రరిజం ఖతం హోజాయ్ అని. ఇది ఎప్పుడైనా మనం ఇట్లాంటి పరిస్థితికి భారతదేశంలో వస్తుందని ఎవరైనా ఊహించారా? ఇదే మన్మోహన్ సింగో, ఇదే సోనియానో, ఇదే కాంగ్రెస్ నాయకులు ఇటువంటి పరిస్థితుల్లో ఉంటే అసలు ఇటువంటి పరిస్థితి వచ్చేదా? ఖచ్చితంగా రాదు. దానికి తోడుగా పహల్గాంలో 25 మంది చచ్చిపోతే దేశంలో మిగతా ప్రాంతాల్లో ఇంకో 1000 మంది 200 మంది చచ్చిపోయాడు ఈ గొడవల్లో. వాళ్ళ ఉద్దేశం అది. దాన్ని అడ్డం పెట్టుకుని హిందూ ముస్లిం మధ్య గొడవ చేసి వాడు కావాలని మ్యాంగ్లూరులో ఒక హిందూ యాక్టివిస్ట్ని చంపేశారు. ఇది ప్రొవకేషన్. ఈ ప్రొవకేషన్లో భాగంగా ఇవంతా జరుగుతున్నప్పుడు ఇవాళ 4,50,000 మసీదుల్లో నల్ల బ్యాండ్లు కట్టుకొని పాకిస్తాన్ ప్రేరేపిత పహల్గాం ఘటన విరుద్ధంగా జరగడం అనేది చరిత్రలో, భారతదేశ చరిత్రలో మొట్టమొదటి సంఘటన. అది కేవలం ఈ ప్రభుత్వం యొక్క నేతృత్వంలోనే సాధ్యమైంది. రెండో ఉదాహరణ చెప్తా మీకు. హైదరాబాదులో రజాకార్లని ఒక దుర్మార్గమైన సైన్యం ఉండేది, కాసిం రిజ్వీ నేతృత్వంలో. అవునండి. ఆ కాసిం రిజ్వీ నాయకత్వంలో ఉన్నటువంటి రజాకారు మూమెంట్లో ఉన్నటువంటి వాళ్ళే ఆడవాళ్ళని బతుకమ్మ చేస్తున్నప్పుడు నగ్నంగా బతుకమ్మ ఆడిచ్చారు, వక్షోజాలు కోసేశారు, స్థానాలు కోసేశారు, రకరకాల చేసినటువంటి చుట్టుపక్కల తెలంగాణలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో వాళ్ళ దుర్మార్గాలు ఇప్పటికీ చెప్పుకుంటుంటే 10 రోజులు నిద్రపోరేవాడు అన్నండు. అటువంటి దుర్మార్గాలు చేసినటువంటి రజాకారు యొక్క మారిన రూపాంతరమే ఎంఐఎం పార్టీ, మజ్లిస్ ఇత్తెహాద్ ముస్లిమీన్ పార్టీ.
ఆ సలారుద్దీన్ ఓవైసీ, ఇప్పుడు అసదుద్దీన్, అక్బరుద్దీన్, వీళ్ళు అసదుద్దీన్ ఓవైసీ ఉన్నాడు కదా. వీళ్ళ దారుల్ సలాంలో వీళ్ళ హెడ్ క్వార్టర్స్లో ఈ రోజు వరకు 1947 ఆగస్ట్ 15 కానీ రిపబ్లిక్ కానీ జాతీయ జెండా ఎగరేసిన సంఘటనలు లేవు. అటువంటిది ఇవాళ అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ మీరు పాకిస్తాన్ కొట్టండి, పాక్ ఆక్రమిత కాశ్మీర్ని లాక్కోండి, మేము మీకు సపోర్ట్ చేస్తాం. మొట్టమొదటిసారిగా నేను నా జీవితంలో, నా 63-64 ఏళ్ల జీవితంలో అసదుద్దీన్ ఓవైసీ నెత్తి మీద 3 రంగుల తలపాగా చూశా నిన్న. వాళ్ళ ఆఫీస్లో, వాళ్ళ కార్యాలయంలో ఆగస్టు 15 రిపబ్లిక్ డే నాడు, జనవరి 20 నాడు జాతీయ జెండా ఎగరేవాడు ఇవాళ 3 రంగుల జాతీయ జెండా తలపాగా అలాగ చుట్టుకుని వీఆర్ విత్ ది గవర్నమెంట్ అన్నాడంటే, ఈ మార్పు రావడానికి ఇంత దుర్మార్గమైనటువంటి రాక్షసత్వాన్ని, పైశాచికత్వాన్ని ఈ దేశంలో బాహాటంగా ప్రదర్శించినటువంటి ఉత్తరప్రదేశ్లో, రాజస్థాన్లో, బీహార్లో, హైదరాబాద్లో చేసినటువంటి వాళ్ళు ఇవాళ అనేక మంది ముల్లాలు, మౌల్వీలు. మూడోది ఈ ఢిల్లీలో ఉన్నటువంటి జామా మసీద్ కానీ, ఆ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఒకటి కానీ, వీళ్ళు ఫత్వాలు జారీ చేస్తారు. వీళ్ళకి మాత్రమే అధికారం. ఇవాళ ఫస్ట్ టైం ఇన్ ఇండిపెండెంట్ ఇండియా, స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రో ఇండియా, ప్రో హిందుత్వ ఫత్వాలు రిలీజ్ అయినాయి. ఇంతవరకు ఏంటంటే ఫత్వా ఎప్పుడు రిలీజ్ చేశారు? ఆయన తలకాయ తీసుకురా, 10 లక్షలు ఇస్తాం, వీడిని చంపేయి 50 లక్షలు ఇస్తాం, లేకపోతే ఆ గుడి పగలగొట్టు ₹1 కోటి ఇస్తాం. ఇటువంటి ఫత్వాలు జారీ చేసినటువంటి మనుషులు ఇవాళ భారత ప్రభుత్వానికి అనుకూలంగా, పాకిస్తాన్ వ్యతిరేకంగా ఫత్వాలు జారీ చేసినాయి. ఇది ఎందుకు సాధ్యమైందంటే, మళ్ళీ చెబుతున్నా, తెలుగులో ఒక సామెత ఉంది, రౌతు కొద్ది గుర్రం. రౌతు బలవంతుడైతే గుర్రం చెప్పిన వాడినది, రౌతు బలహీనుడైతే గుర్రం దాని ఇష్టం ఎగురుతుంది. 70 సంవత్సరాల పాటు విచ్చలవిడిగా, విశృంఖలంగా తమ ఆడిందాట పాడిందే పాట అని చెప్పినటువంటి ఈ మైనార్టీ ముస్లిం వర్గాలు ఇవాళ దారిలో ఎందుకు పడ్డాయంటే, పైన రౌతు గట్టిగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు, ఏది ఏమైనా పిచ్చి పిచ్చి విషయాలు వేస్తే కాళ్ళు చేతులు విరుగుతాయనే మెసేజ్ స్పష్టంగా పోయింది, జరుగుతోంది. అది యోగి ఆదిత్యనాథ్ గారు ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్లు పెట్టనివ్వండి, లేకపోతే ఇంకోళ్ళు పెట్టనివ్వండి, మెసేజ్ ఈజ్ వెరీ క్లియర్, ఫాల్ ఇన్ లైన్, అదర్వైజ్ యువర్ అవుట్. కాబట్టి మారుతున్న పరిస్థితులు ఎందుకు మారుతున్నాయంటే, పైన ఉన్నటువంటి ప్రభుత్వము అవి అనుసరిస్తున్న విధానాలు, వీటిని మనం జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. దీనికి అనుగుణంగానే ప్రభుత్వం చర్యలు చేపడుతుంది, ఫలితాలు కూడా అట్టే కనపడుతున్నాయి. భారతదేశం విషయంలో ఏదైనా సమస్య వస్తే నేరుగా తలపడ్డం మానేసి పాకిస్తాన్ ఎందుకని ఉగ్రవాద మార్గాన్ని ఎంచుకుంది? మొదటి నుంచి ఇది కొత్త పాలసీ కాదు, నాకు అది ఎగ్జాక్ట్ వర్డింగ్ ఇది అదేనండి, ఆ మొదటి నుంచి అయినప్పటికీ కూడా ఎందుకని ఆ మార్గం? నేను ఒక ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్లో ఒక పేపర్ సబ్మిట్ చేశాను. 1947, 48 ప్రాంతాల్లో పాకిస్తాన్తో జరిగినటువంటి పోరాటం తర్వాత పాకిస్తాన్ వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత శ్రీనగర్ నుంచి మొదలు పెడితే కింద జమ్మూ వరకు కూడా ఎప్పుడైతే భారతదేశంలో విలీనమైందో, ఇప్పుడు అప్పుడున్నటువంటి బుట్టు అప్పుడు సైనిక పాలకులు కూడా ఒక ఎగ్జాక్ట్ వర్డింగ్ ఒకటి ఖాయం చేశారు. హస్తే హస్తే లడితే లడితే జమ్మూ కాశ్మీర్కు హం లేంగే అని. ప్రత్యక్ష యుద్ధంలో భారతదేశంతో మనం ఏనాడు కూడా పోరాటం చేయలేము, చేసి గెలవలేము అనే క్లారిటీ, స్పష్టత ఏర్పడిన తర్వాత ఈ గత 50 సంవత్సరాలుగా ఈ దొడ్డిదారిన, దొంగదారిన వాళ్ళు, ఇందాక అందుకే మొట్టమొదటి చెప్పారు, పాకిస్తాన్ సైనికులే తీవ్రవాదులుగా మారి, డెప్యుటేషన్ ఒక పదం కూడా వాడారు, ఇక్కడ వచ్చి అత్యాచారాలు, అరాచకాలు చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఈ రకమైనటువంటి బ్యాక్డోర్ ఆపరేషన్స్ ఇప్పటి నుంచి కాదు, అప్పటి నుంచే జరుగుతున్నాయి. ఇది కొత్త కాదు. ఇది మళ్ళీ రిపీటెడ్గా చెప్పేది ఏంటంటే, మాటికి చెప్పాల్సి ఏంటంటే, అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కనుక మొదట్లోనే కనుక వీటిపైన సరైన నిర్ణయం తీసుకుని ఉంటే ఇవాళ దేశానికి దరిద్రం, దౌర్భాగ్యం వచ్చేది కాదు. ఈ పాకిస్తాన్లో కాపాడుకోవడానికి పెట్టినటువంటి కొన్ని వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు, వేలు కూడా కావు, అవన్నీ కూడా దేశం యొక్క అభివృద్ధి పెట్టుకుంటే ఇవాళ మరింతగా వికసించేవాళ్ళం. రోడ్లు వచ్చేవి, రైళ్లు వచ్చేవి, పోర్ట్లు వచ్చేవి, విమానాశ్రయాలు వచ్చేవి, పరిశ్రమలు వచ్చేవి. ఈ డబ్బంతా మనకి ఎక్కడ వృధా అయింది? జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రాంతాన్ని కాపాడుకోవడం కోసం. ఆ పరిస్థితి ఇవాళ రాబోయే రోజుల్లో తేలిపోతుంది. మన ప్రాంతాలు మనకు వస్తాయని నమ్ముతున్నారు. కాబట్టి పాకిస్తాను, ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఇన్ దేర్ మ్యాండేట్, ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఇన్ దేర్ స్ట్రాటజీ. డైరెక్ట్ యాక్షన్ మనం చేయలేము. కాబట్టి అటు పోవడం, 10 మంది చంపటం, రావడం, బాంబేలో పేలుళ్ళు వేల్చడం, హైదరాబాద్లో పేలుళ్ళు వేల్చడం, 50 మంది చచ్చిపోతారు. ఇటు సేఫ్గా మనం ఎవడైనా జాతీయవాద భావజాలంతో ఎవరైనా రాజకీయ నాయకుడు కానీ, సామాజిక ఉద్యమ కార్యకర్త కానీ, ఇది జరిగింది అన్యాయం, ఈ తురకలు ఇట్లా చేస్తున్నారు, వీళ్ళని శిక్షించాలనగానే వెనకాల నుంచి 100 మంది తయారైపోతారు పట్టుకొని.
సెక్యులరిజం అనుకుంటూ, తప్పే ఉంది నీ చేతకాంతనం అనుకుంటూ. ఇవాళ కూడా ఇంత జరిగినా దేశం యావత్తూ కూడా ఏకాత్మతాభావంతో అంటే ఒకే ఫీలింగ్తో పాకిస్తాన్ శిక్షించాలి, తుదముట్టించాలి, తీవ్రంగా నాశనం చేయాలంటుంటే సిద్ధరామయ్యేమో ఎందుకు అంటాడు. 4 సినిమాలు చేసుకుని డబ్బులు సంపాదించుకున్న వాడేమో చిచ్చిచ్చి పాకిస్తాన్ ఆర్టిస్టులను బ్యాన్ చేయకూడదు అంటాడు. ఇంకో దొంగ కుహనా జర్నలిస్టులు, కుహనా మేధావులు, కుహనా సోషల్ యాక్టివిస్టులు, సామాజిక కార్యకర్తలు, దొంగలు, వీళ్ళంతా దేశద్రోహులు. ఒకడు పోయి చచ్చిపోయిన వాడి కుటుంబాలను ఇంటర్వ్యూ చేయడు. అక్కడ ఎవరితో లేకపోతే ఎవరో ఉండే అటారీ బోర్డర్లో నా మొగుడు పాకిస్తాన్లో ఉన్నాడు కాబట్టి నన్ను ఎడమంటది ఇది, లేకపోతే నా పెళ్ళాం ఇక్కడ ఉంది నన్ను పంపండి అంటాడు వాడు. ఇవి అంటే ఏంటి? నువ్వు దేశానికి పనిచేస్తున్నావా, దేశ ద్రోహాన్ని చేస్తున్నావా? ఎందుకని పాకిస్తాన్కు అనుగుణంగా ఉన్నటువంటి శక్తులు, ఒక విషయం చెప్పాలంటే ఇవాళ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో బలహీనపడ్డాయి. లేకపోతే ఈ పాటికి ఇంత యుద్ధం వస్తుంటే ఆహాకారాలు చేయకూడదురా. దీనికి తోడుగా పాకిస్తాన్ యొక్క శక్తులు ఎంఐఎం కానీ ఇంకోళ్ళు కానీ ఇవాళ కొంచెం బలహీనపడ్డాయి. ఒకటే మాట చెప్పాడు ఆయన, ప్రపంచ చివరి అంచు వరకు తరిమి కొడతాం, మీరు ఊహించని విధంలో శిక్ష విధిస్తాం. ఏం చేస్తుందా అని. ఎవడు ఒక దొంగచాటుగా ఏమైనా సపోర్ట్ చేస్తే చైనా లాంటి దేశం ఏమైనా సపోర్ట్ చేయాల్సిందే తప్ప అఫీషియల్గా ఎవరు ఏం చేయడానికి సిద్ధంగా లేరు. ఇవి మన యొక్క దౌత్యనీతిలో నరేంద్ర మోదీ గారు అవలంబించినటువంటి కారణంగా, మన విదేశాంగ విధానాల యొక్క సక్సెస్ కారణంగా ఈ పరిస్థితి వస్తుందని. వాళ్ళు ఆయిల్ కంటే అరేబియా, సౌదీ అరేబియాలు, ఇరాక్లు, ఇరాన్లు కూడా నోరెత్తడం లేదు కదా మనకు వ్యతిరేకంగా. ఇన్ఫ్యాక్ట్ దే ఆర్ సపోర్టింగ్ అస్, మనకు మద్దతు పలుకుతున్నారు. అదే సమయంలో ఇప్పుడు మనకి ఈ పాకిస్తాన్కి బంగ్లాదేశ్ కూడా తోడైందండి. ఇది భారతీయ రాజకీయ వ్యవస్థపై కావచ్చు, ఇతరత్ర కోణంలో చూసినప్పుడు మరింత ఒత్తిడి పెరిగే అవకాశం ఏమన్నా ఉందా? కొత్తగా ఏం తోడు కాలేదు మాస్టారు. ప్రత్యక్షంగానే 71 తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్ మధ్య యుద్ధం. లక్షలాది మంది ప్రాణరక్షణ కోసం ఇటు మన ఈశాన్య రాష్ట్రాల్లోకి ప్రవేశించారు. మానవతా దృక్పథం అనేటువంటి ముసుగులో ఈ దొంగ కాంగ్రెస్లు, దొంగ కమ్యూనిస్టులు ఇవాళ ఈశాన్య రాష్ట్రాల్లో కానీ, పశ్చిమ బెంగాల్లో కానీ, బీహార్ వరకు ఉన్నటువంటి సమస్యలకు కారణం వీళ్ళే, మన నాయకులే, మన కాంగ్రెస్సే, మన కమ్యూనిస్టులే. అవకాశం వచ్చినప్పుడు దోచుకుందాం, వాడు వచ్చాడు దోచుకుంటాడు, వాడు ఉత్తేది అయిపోయింది. తర్వాత మొన్నేదో బంగ్లాదేశ్లో అంతర్యుద్ధం జరిగింది. రోహింగ్యాలు, ఈ భూమి మీద ఈదీ అమీన్ శిష్యులందరూ రోహింగ్యాలే, నరమాంస భక్షకులు వీళ్ళు. మనం ఎలవ్ చేశాం. ఇవాళ హైదరాబాద్లో పాత బస్తీలో కూడా కొన్ని వేల మంది ఉన్నారు. ఆధార్ కార్డులు ఇప్పించారు. ఎవరు ఇప్పించారు? కాంగ్రెస్ కమ్యూనిస్టులే కదా, లేకపోతే ఈ సమాజ్ పార్టీ లాంటి వాళ్ళే కదా, మమతా బెనర్జీ లాంటి వాళ్ళే కదా. ఈ రోహింగ్యాలు కానీ, గతంలో వచ్చినటువంటి ముస్లింలు కానీ, లేకపోతే మొన్న జరిగినటువంటివి కానీ, ఇవన్నీ కూడా మన నాయకుల యొక్క అసమర్థత, స్వార్థ రాజకీయ ప్రయోజనాలు, స్వార్థ ఆర్థిక ప్రయోజనాలు. ఏదో తాత్కాలికంగా ఒక ఆధార్ కార్డు ఇప్పించేస్తే వాడు 10,000, 20,000, 50,000 ఇస్తారు కాబట్టి డబ్బులు చేసుకుందాం అన్నటువంటి ఇది కాదు. దేశ రక్షణ, దేశ భద్రత, దేశము, జాతీయ విలువలు, ఈ బంధనం బాగుండాలి, హిందుత్వం బాగుండాలి, ధర్మం బాగుండాలని కోరుకున్న వాళ్ళు ఎవరు ఈ కాంగ్రెస్లోనూ కమ్యూనిస్టులోనూ లేరు. కాబట్టి దేశానికి దరిద్రం పట్టింది. బంగ్లాదేశ్ నుంచి కొత్తగా సమస్యల మొన్న కూడా మనం ఆపుదాం. మొన్న ఏదో పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో అంతర్యుద్ధం వచ్చింది. ఆ షేక్ హసీనాని తీసేశారు రాజకీయంలో గొడవల కారణంగా. అక్కడ చీమ చిటుక్కుమన్నా, గట్టిగా వర్షం పడ్డా గుంపులుగా భారతదేశానికి చొచ్చుకుని వస్తారు. ఎందుకు? తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, ఉండడానికి ఇల్లు లేదు, దరిద్రం. ఇక్కడికి వస్తే ఏదో ఎవడో కాంగ్రెస్ నాయకుడిని పట్టుకుంటే, మమతా బెనర్జీని పట్టుకుంటే ఆధార్ కార్డు ఇస్తుంది, దాన్ని పట్టుకొని ఇక్కడ మళ్ళా ఉచిత గృహాలు, ఉచిత భోజనాలు, ఉచితం అన్నీ బతికేయచ్చు. ఈ ప్రమాదము ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో ఉంది, కొనసాగుతోంది. దీన్ని ఆపుదామని చేసే ప్రయత్నాలను ఇప్పటికీ మన ప్రభుత్వం చేస్తున్నప్పటికీ కూడా, ముఖ్యంగా బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో ఆ మమతా బెనర్జీ లాంటి వాళ్ళ యొక్క ఓట్ల కోసం, వాళ్ళ అధికారం కోసం వాళ్ళు వీటిని ఎంకరేజ్ చేస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు, దేశానికి అతిపెద్ద ప్రమాదాన్ని కలగజేస్తున్నారు.
ఈ మమతా బెనర్జీ ఒకప్పుడు పార్లమెంట్లో ఇదే రోహింగ్యా సమస్య మీద బెంగాల్లో చాలా ప్రమాదంగా మారిందంటూ అధికారం మనిషిని ఎంత నీచానికైనా దిగజారుస్తుంది అనడానికి ఇంతకు మించిన ఉదాహరణ లేదు. ఇదే మమతా బెనర్జీ పార్లమెంట్లో రోహింగ్యాల పైన పెడితే అప్పుడు ఆయన ఉండేవాడు సిపిఎం నాయకుడు ఆయన కూడా అడ్డుకున్నాడు. మరి అక్కడ పోయిన తర్వాత గవర్నమెంట్లు ఉండాలి, ఓట్లు కనపడుతున్నాయి, 30-40%, 50%, కొన్ని ప్రాంతాల్లో 70% ముస్లింలు. ఏం కావాలా? అధికారం కావాలి. వాళ్ళు అయిపోతే రాదు. అధికార దాహము మనిషిని ఎంత నీచానికైనా దిగజారుస్తుంది అనడానికి సమకాలీన రాజకీయ చరిత్రలో మమతా బెనర్జీ ఒక ఉదాహరణ, సజీవ ఉదాహరణ. ఇంత పెద్ద ఎత్తున చొచ్చుకొచ్చేసినటువంటి ఈ రోహింగ్యాలు కావచ్చు, లేకపోతే అలాగే పాకిస్తాన్ పౌరులు కావచ్చు, వీళ్ళందరినీ ఇప్పుడు కట్టడి చేయడానికి ఏ రకమైన చర్యలతో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది సార్? ఏం కట్టడి చేయడానికి ఏ రకమైన చర్యలు చేపట్టాము. చేపట్టింది వీళ్ళు ఎలా పెరిగిపోతూ ఉన్నారు, పోతూ ఉన్నారు. చేపడితే ఈ కుహనా మేధావులు, ఈ కుహనా రాజకీయాలు, స్వార్థ రాజకీయాలు. ఇప్పుడు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. భారత ప్రభుత్వం 2 చట్టాలు తీసుకొచ్చింది. ఎన్ఆర్సి, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్షిప్, సిఏఏ, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. ఇందులో ప్రధానంగా వీటి ఉద్దేశం ఏంటంటే బంగ్లాదేశ్లోను, పాకిస్తాన్ దేశాల్లో రిలీజియస్ పర్సిక్యూషన్ ఒక పదం ఉంటుంది, ఒక యాక్ట్ ఉంటుంది. రిలీజియస్ పర్సిక్యూషన్ అంటే మతము ఆధారంగా హింసోన్మాద చర్యలకు గురైనని, దెబ్బతిని బలైపోయి ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నటువంటి హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, క్రిస్టియన్లు, పార్సీలు, ఈ 6 మతాలకి చెందినటువంటి వాళ్ళు ఈ బంగ్లాదేశ్లో కానీ, ఆఫ్ఘనిస్తాన్లో కానీ, పాకిస్తాన్లో కానీ ఈ రిలీజియస్ పర్సిక్యూషన్కి బలైపోయి అక్కడ బతకలేని పరిస్థితుల్లో 2014 కంటే ముందు లీగల్లీ ఆర్ ఇల్లీగల్లీ ఏదో రాత్రిపూట పట్టబెట్టుకుని వచ్చేసిన, లేకపోతే ప్రభుత్వం యొక్క సహాయంతో వచ్చినా, లీగల్గా వచ్చినా, ఇల్లీగల్గా వచ్చినా 2014 డిసెంబర్ 31 కంటే ముందు కనుక భారతదేశంలోకి వచ్చి ఒక 5 సంవత్సరాల పాటు ఈ దేశంలో ఉన్నట్టయితే వాళ్ళందరికీ కూడా భారత పౌరసత్వం ఇస్తామని చెప్పి నిర్ణయం తీసుకుంది. క్లియర్? అవునండి. తప్ప దీనివల్ల బంగ్లాదేశ్కు నష్టం ఏంటి, పాకిస్తాన్కు నష్టం ఏంటి, ముస్లింలకు నష్టం, తురకలకు నష్టం ఏంటి? నా పౌరుడు హిందూ బంగ్లాదేశ్లో ఉన్నాడు, ఆంజనేయ స్వామి గుడి కట్టుకున్నాడు, వాడిని ఆ విగ్రహం పగలగొట్టావు, ఆంజనేయ స్వామి విగ్రహం పగలగొట్టావు, గుడి గోపురం పగలగొట్టావు, తలకి తీసి ఆ విగ్రహానికి మెడ కట్టావు, ఫోటోలు ఉన్నాయి. వాడు బతికాడు, బతికి దొంగచాటుగా ఏదో భార్య పిల్లలు తీసుకుని పారిపోయి వచ్చాడు, ఇక్కడే బతుకుతున్నాడు, రిక్షా లాక్కుంటాడు, పాన్ షాప్ పెట్టుకున్నాడు, ఏదో చేస్తున్నాడు. వాడికి భారత పౌరసత్వం ఇస్తే నీకెందుకు మంట? ఈ ఎన్ఆర్సీని, సిఐఏని ఆపటం కోసం ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలు ఆ ఢిల్లీని ఎందుకు బ్లాక్ చేయాలి? 3 నెలలు 6 నెలలు రోడ్డు బ్లాక్ చేయటం, ధర్నాలు చేయటం, దానికి ఇక్కడ ఉన్నటువంటి కుహనా మేధావులు, ఈ ఎన్జిఓల పేరు మీద డబ్బులు దండుకున్నటువంటి కొన్ని పేర్లు ఇప్పుడు చెప్పను కానీ అందరికీ తెలిసినవే, దేశ వ్యతిరేక కార్యక్రమాలను నిస్సిగ్గుగా చేసినటువంటి ఆడ మొగ ఎన్జిఓ సంస్థలు. నా దేశంలో నా చుట్టం ఒకడు బంగ్లాదేశ్లో ఉన్నాడు, వాడు అక్కడ బతకలేకపోతున్నాడు, ఇక్కడికి వచ్చాడు, రారాడు ఆయన, నా ఇంట్లో నీకు ఇస్తాను, నీకు ఆధార్ కార్డు ఇస్తాను అన్నాను. తప్పేంటి? నువ్వు దాన్ని ఎందుకు అపోజ్ చేస్తున్నావు? ఎన్ఆర్సీని ఎందుకు అపోజ్ చేసావు? సిఐఏని ఎందుకు అపోజ్ చేసావు? ఇవి ప్రయత్నాలు చేయలేదంటే చేస్తున్నాము. కానీ మీరెంతసేపు కూడా ఒక మాట చెప్తా, బంగ్లాదేశ్ వాడి ప్రమాదం, చైనా వాడి ప్రమాదం, లేకపోతే పాకిస్తాన్ వాడి ప్రమాదం, ఆఫ్ఘనిస్తాన్ వాడి ప్రమాదం, ఇవే చూస్తున్నారు. వీటన్నింటికి మించిన ప్రమాదం ఉంటుంది. దాని పట్ల కనుక సగటు భారతీయుడు, సగటు హిందూ అని కూడా ఉండాలి, సగటు భారతీయుడు జాగృతగా లేకపోతే, చైతన్యవంతం కాకపోతే కొన్ని 100 సంవత్సరాలైన దేశం ఇట్టే ఉంటుంది. ఇది జాగృతి ప్రేక్షకులకు స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే వీళ్ళు కొంచెం సామాజికంగా, సోషల్గా, పొలిటికల్గా యాక్టివిస్టులు కాబట్టి ప్రతి కార్యకర్త కూడా టీవీ చూసేవాళ్ళందరూ కూడా ఈ బంగ్లాదేశ్, పాకిస్తాను, చైనా, ఆఫ్ఘనిస్తాను, తొక్కాతుషానం, శ్రీలంక ఈ ప్రమాదాలను మించి మన దేశంలో ఉంటూ మనకు వ్యతిరేకంగా పనిచేసేటటువంటి ఈ కుహనా మేధావులు, కుహనా సామాజిక సంస్థలు, ఇవన్నీ ఫ్రాడ్. వీళ్ళని గనక మీరు అడ్డుకోకపోతే ఏది జరిగినా ఇట్లే ఉంటుంది. చిన్న మాట అడుగుతాండి, ఇంతమంది దేశభక్తుల్ని మీరే అనుకోకండి దయచేసి. పాకిస్తాన్ ఆర్టిస్టులు చేసే తప్పే ఉంది, వాళ్ళ సినిమాలు ఎందుకు బ్యాన్ చేయాలి అని చెప్పి ఒక ప్రకాష్ రాజ్ అనేటువంటి ఏదో పిచ్చి కూతలు కూశాడు. నా లెక్కలో పిచ్చి కూతలు. ఎంతమంది జాతీయవాదులు దీనిపైన స్పందించారు సోషల్ మీడియాలో?
ఎందుకు స్పందించరు? వాళ్ళు ఇళ్లలో కూర్చుని పోపుల డబ్బాల దగ్గర కూర్చుని లేకపోతే నలుగురు కలిసినప్పుడు టేబుల్ దగ్గర లేకపోతే చెట్ల కింద కలిసినప్పుడు అట్ట అయిపోతుంది ఇట్ట అయిపోతుంది దేశం అంటే 2 సెకండ్లు పట్టదు. ప్రకాష్ రాజ్ యు ఆర్ ఫుల్, ప్రకాష్ రాజ్ దిస్ ఇస్ నాట్ యాక్సెప్టెడ్ అని అనడానికి. నువ్వు నీకు ట్విట్టర్ చేత కదా, నీకు ఫేస్బుక్ లేదా, నీకు యూట్యూబ్ లేదా, నీకు ఇంకోటి లేవా, వాట్సాప్ లేదా? ఇవేమి చేయకుండా ఎవడో చేయాలని అనుకుంటే మటుకు కావు. అతిపెద్ద ప్రమాదము ఈ భారతదేశానికి ఉన్నటువంటి ఇక్కడ ఉంటూ ఇక్కడ తిండి తింటూ ఇక్కడ బతుకుతూ ఇక్కడ గాలి పిలుస్తూ మన వనరుల పైన బతుకుతూ మనకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి మనుషులు వీళ్ళందరినీ కూడా ఈ ప్రభుత్వం ఐడెంటిఫై చేసింది. నువ్వు చేసింది ఏంటంటే వాడిని బ్లాక్ చేయి. వాడు యూట్యూబ్లో కనుక తప్పు కొడితే దాన్ని రిపోర్ట్ చేయి. రిపోర్ట్ చేస్తే యూట్యూబ్ కూడా బ్లాక్ చేసుకుంటాడు. ఎందుకు చేయవు? బద్ధకం. ఉపన్యాసాలు చెప్తారు గంటలు గంటలు. ప్రమాదం అన్నది అంతర్గత ప్రమాదాలు బయట నుంచి కావు. ముందుగా ముఖ్యంగా వీళ్ళను కనుక కట్టడి చేయకపోతే వాళ్ళు 1000 మంది రియాక్ట్ అయితే ఇంత పెద్ద జాతీయవాద సంస్థలు ఆర్గనైజేషన్స్ మనుషులు ఉన్నటువంటి 1000 మంది 15 మంది రియాక్ట్ కావడం ఏంటి? ఈ పోరాటం ఒక 5 10 మంది సోషల్ యాక్టివిస్టులు చేయడం ఎందుకు? చేయాలి కదా. ఈ ఈ ఈ యొక్క ప్రమాదాన్ని కనుక ముందుగా మనం దీనికి సవాళ్ళను మనం చేపట్టకపోతే ఏ చట్టం తెచ్చినా సిఏఏ పైన కానీ ఎన్ఆర్సీ పైన కానీ వాట్ ఈజ్ రాంగ్ అని ప్రశ్నించిన వాళ్ళు ఎంతమంది? వాళ్ళ పైనుంచి ఏదో ఆదేశం రావాలి. సో ఇది మనము ముందుగా, కాబట్టి మీరు చెప్పిన ఏవి కూడా ప్రమాదాలు కావు. ఇది మనకు కనపడని ప్రమాదం ఒకటి ఈ రూపంలో కనపడుతోంది. వీళ్ళని ఆపాల్సిన అవసరం ఉంది. వీళ్ళు ఆగిన రోజున వాడు అవుతాడు. వీళ్ళని చూసుకునే కదా, ఇప్పుడు సిద్ధరామయ్య చూసుకునే కదా పాకిస్తాన్లో వాడేవాడో పానీ నై బహేగా తో కూన్ బహేగా అని వాడేవాడో బుట్టో స్టేట్మెంట్ ఇచ్చాడు. వాడి బలం ఏంటి? మన సిద్ధరామయ్య, మన సైఫుద్దీన్ సోజు కాశ్మీర్లో, లేకపోతే రకరకాలకి బీహార్లో వాడేవాడో. ఇవాళకి కూడా కాంగ్రెస్ అధికార ప్రతినిధి నువ్వు సర్జికల్ స్ట్రైక్ ప్రూఫ్ ఇమ్మంటా అంటే మన ప్రతిస్పందన ఎలా ఉండాలి? ఇది స్పందించకుండా ఏంటి అయిపోతుంది దేశం అంటే నడవదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఇది. దీనితో ఇప్పుడు అనుకున్న ప్రమాదాలు ఏవి కావు. ఒకటి ఏంటంటే మనకున్న అదృష్టం, ఈ తరానికి ఉన్న ఒక గొప్ప అదృష్టం ఏంటంటే ఇటువంటి ప్రమాదాలన్నింటినీ కూడా ఒకటే మూటగట్టి ప్రపంచపు భూగోళపు చివరి అంచుల వరకు తరిమి కొట్టే నాయకత్వం నేతృత్వంలో మనం ఉన్నాము, మనం చూస్తున్నాము. మనము ఈ సజీవ సాక్షులం ఈ జరుగుతున్నటువంటి చారిత్రక పరిణామాలకి. త్వరలోనే మనందరం బతికుండగానే ఇస్లామిక్ తీవ్రవాదం యొక్క అంతము పతనం చూస్తాం. ఇది అంత గొప్ప అదృష్టం అండి. మనం వీఆర్ ది లైవ్ ఎగ్జాంపుల్స్. మన కళ్ళ ముందు ఒక తీవ్రవాదం అంతమైపోయింది, ఒక ఫిలాసఫీ. మేము మావోయిజం నక్సలిజం యొక్క అంతం చూసేసాం. ఇప్పుడు వరంగల్ గుట్టల్లో కనుక అది అయిపోతే, ఆపరేషన్ కగారు అయిపోతే ఇక్కడికి గొడవ వదిలిపోయింది. అది మనకి గత 40 ఏళ్ళుగా చూస్తున్నటువంటిది. ఉస్మానియాలో చదువుకున్నాం కాబట్టి దాని గురించి ఐడియా ఉంది, అనుభవం ఉంది, ఐడియా ఉంది, పోరాటం చేసాం. అట్లాగే మనం ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇస్లామిక్ తీవ్రవాదం యొక్క పతనం, దాని యొక్క అంతం కూడా చూస్తున్నాము. ఇట్స్ గ్రేట్ ఛాన్స్ ఇన్ హ్యూమన్ లైఫ్. ఈ మైనార్టీలకు సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ సమస్యలు కానీ ఏమన్నా వచ్చినప్పుడు దేశంలో కొంతమంది ఆర్ఎస్ఎస్ ఏం చేస్తుంది, విహెచ్పి ఏం చేస్తుంది అనేటువంటి ప్రశ్నలు లేవనెత్తే వాళ్ళు కొంతమంది తయారయ్యారు సార్. వాళ్ళతో ఎట్లా డీల్ చేయాల్సి ఉంటుందంటారు? కొత్తగా డీల్ చేస్తున్నారు కదా. వాళ్ళు చేయకపోతే ఇంత దూరం వస్తారా మీరు? అసలు ఎవడి బాధ్యత వాడు చేస్తే. నాకు చదవచ్చు, 2 ముక్కలు ఇంగ్లీష్ రాయగలను, నేను ట్విట్టర్లోనో ఎక్స్లోనో లేకపోతే ఫేస్బుక్లోనో ఇది తప్పు అని కనుక నేను చెప్పగలిగితే ఫైన్. చెప్పకపోతే నాకు ఆ ప్రశ్నకి అధికారం అర్హత లేదు. ఇప్పుడు అడుగుతున్న వాళ్ళందరూ కూడా ఇట్లా అర్హత లేని అధికారం లేని వాళ్ళే అని నేను అనుకుంటున్నా. కాబట్టి దానిపై నేను మాట్లాడేది లేదు. వాడు ముందు వాళ్ళ పని వాళ్ళు చేయనియండి. ఈ మొత్తం పరిస్థితిని మనం సంరక్షించుకున్నప్పుడు సామాన్య ప్రజలు లేదా కామన్ మ్యాన్ ఏ విధమైనటువంటి వైఖరితో ముందుకెళ్తే బాగుంటుంది? వాళ్ళ రోల్ ఎట్లా ఉంటే బాగుంటుంది? జరుగుతున్నటువంటి పరిణామాలను ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా ప్రజలు హర్షిస్తున్నారు, మద్దతు పలుకుతున్నారు. లేకపోతే ఇంత దూరం రాదు. ఏదో పాల పొంగులాగా పొంగి మళ్ళీ చల్లారిపోయేదే తప్ప సస్టైన్డ్ క్యాంపెయిన్, సస్టైన్డ్ అగ్రెషన్ ఇది ఇంకా కొనసాగుతున్నాయనంటే ప్రజల మద్దతు లేదా జరగదు. కాబట్టి ఈ పోరాటంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పహల్గాం ఇన్సిడెంట్ తర్వాత ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇస్లామిక్ తీవ్రవాదానికి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్ని చర్యలు కూడా ప్రజల మద్దతు పలుకుతారు. ఇది కొంచెం అక్కడ ఇంటెన్సిఫై అయిన కొద్దీ వీళ్ళ యొక్క మద్దతు, వీళ్ళ యొక్క సహకారం కూడా పెరుగుతుంది. ఇది నా నమ్మకం. ప్రజలు కూడా అదే మూడ్లో ఉన్నారు. అందరూ కోరుకునేది ఏంటంటే
ఇస్లామిక్ తీవ్రవాదం అంతం కావాలి. ఇదేదో హిందూ ముస్లిం గొడవగా చూస్తుంటే తప్పది. దీన్ని హిందూ ముస్లిం ఇష్యూగా చిత్రీకరించి ఏదో 2 దేశాలకు 2 మతాలకు లిమిట్ చేద్దామంటే కుదరదు, తప్పది. ఇస్లామిక్ తీవ్రవాదం మొత్తం ప్రపంచానికే ప్రమాదకరము, ప్రపంచ శాంతికి విశ్వశాంతికి భంగకరము, ప్రపంచ పర్యావరణానికి భంగకరము, ప్రపంచ మానవతా విలువలకు భంగకరము ఇస్లామిక్ తీవ్రవాదం. నిన్న మీరు చూశారు, అదే ఒక అమ్మాయిలు 4 స్కూల్లోకి వెళ్తామని చెప్పి స్కూల్ గేట్ దాకా వెళ్తే పొట్టు కొట్టారు. చదువుకోవద్దు అమ్మాయిలు. ఆఫ్ఘనిస్తాన్లో ఒక అమ్మాయి నేను చదువుకుంటానంటే దాన్ని నానా హింస పెట్టారు. మొత్తం మీద ఏదో తట్టుకుని నిలబడ్డది. బురకా వేసుకుని బయటికి రావాలి. మగవాడు ఎన్ని పెళ్ళిళ్ళని చేసుకోవచ్చు. ఆడమ్మాయి ఒక శారీరక సుఖశాంతం, ఒక శారీరక అవసరాలు తీర్చేటువంటి ఒక పనిముట్టు మాత్రమే. ఈ కాన్సెప్ట్ ఏంటంటే అసలు దిస్ ఎగెన్స్ట్ హ్యూమెన్, మానవతా విలువలకు వ్యతిరేకం. ఇస్లామిక్ తీవ్రవాదం ఇందులోంచి పుట్టింది. ఇది పోవాలంటే మనకు ఒక్కడికే కాదు, హిందువులకి భారతదేశానికి కాదు. ఇది ఇవాళ మన ప్రభుత్వం చేస్తున్న పని కేవలం మన భారతదేశం, మన పీఓకే ఇంతవరకు పరిమితం లేదనుకుంటే అది పొరపాటు. ఇవాళ భారతదేశం చేస్తున్నటువంటి, భారత నాయకత్వం చేస్తున్నటువంటి, భారత ప్రజలు చేస్తున్న ఈ పోరాటం వాళ్ళ వరకే కాదు, సమస్త విశ్వానికి పనికొచ్చేటటువంటి, ప్రపంచం కూడా కాదు సమస్త విశ్వానికి పనికొచ్చేటువంటి పని. ఇవాళ ఇస్లామిక్ తీవ్రవాద యొక్క ఫలితాలు, దాని యొక్క తుందుడుకు చర్యలు, దుశ్చర్యలు, దుర్మార్గాలు ఇవాళ ఆస్ట్రేలియా అనుభవిస్తోంది, ఫ్రాన్స్ అనుభవిస్తోంది, ఇటలీ అనుభవిస్తోంది, ఇంగ్లాండ్ అనుభవిస్తుంది. ఇంగ్లాండ్లో ఏ మహిళ కూడా ముస్లిం జనబాహుల్యం ఉన్న ప్రాంతాల్లో రాత్రి 9 తర్వాత వెళ్ళదు, వెళితే రేపు అయిపోద్ది. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి క్లియర్గా చెప్పారే, ఉంటే నా లెక్కల బతుకు, నేను చెప్పినట్టు బతుకు, లేకపోతే గెట్ అవుట్ ఇఫ్ యూఆర్ ముస్లిం, నేను చెప్పినట్టు చేయని ఆస్ట్రేలియా ప్రధానమంత్రి చెప్పగలిగాడు. మరి మన కాంగ్రెస్ నాయకులు, మన కమ్యూనిస్టులు, మన సోషలిస్టులు, మన యాక్టివిస్టులు చెప్పరే ఆ మాట. సో ఇది కేవలం ఇప్పుడు జరుగుతున్నటువంటి పోరాటం, దీన్ని ఇట్లా పరిమితమైనటువంటి హద్దుల్లో చూడకండి. ఇది విశ్వశాంతికి, విశ్వ ప్రయోజనాల కోసం జరుగుతున్న పోరాటము. దీంట్లో మనందరం కూడా మద్దతు పలకాలి, మన వంతు సహాయం అందించాల్సిందే. ఇది నా అభిప్రాయం. సో విశ్వశాంతి కోసం జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలన్నటువంటి మీ ఆకాంక్ష ఫలించాలని కోరుకుంటూ ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు.